హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ ఇంగ్లీష్ మీడియం బుక్ యొక్క రివ్యూ గురించి చూద్దామండి. సో ఈ బుక్ వచ్చేసి శ్రీ అను పబ్లికేషన్స్ వారి యొక్క బుక్ అనమాట. ఈ బుక్ ఎలా ఉంది, ఈ కాస్ట్ డీటెయిల్స్ ఏంటి, దీంట్లో సిలబస్ అనేది ఎలా ఇచ్చారు అనేది మొత్తం అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ చూస్తున్నట్లయితే మనకి కవర్ పేజ్ అనేది ఇలా ఇచ్చారు. ఏపీ టెట్ అని చెప్పి పేపర్ 1, పేపర్ 2 బోత్ పేపర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇది 2024 ఎడిషన్ అనమాట. సో రీసెంట్గా ప్రింట్ అవ్వడం జరిగింది. సో మనకి ఇలా కవర్ పేజ్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఇండెక్స్ అనేది ఇలా ఇచ్చారు. మనకి ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశారో సేమ్ అలాగే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ యూనిట్ కూడా మనకి సిలబస్లో లెర్నింగ్ గురించి, అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ గురించి సిలబస్లో ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశారో సేమ్ అవే మనకి తెలుగు అకాడమీ బుక్ నుండి ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 3 అండ్ అలాగే ఆ తర్వాత ఐసీటీ కూడా ఇచ్చారు మనకి. సో ఈ కాస్ట్ వచ్చేసి 449 అని మనకి బుక్ మీద ఇవ్వడం జరిగింది. అరౌండ్ నేను ఇది బుక్ స్టాల్లో తీసుకున్నాను, నియర్ బై బుక్ స్టాల్లో. నాకు ఇది 400 రూపీస్ అలా పడింది. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి తెలుగు అకాడమీ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవే మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా మెన్షన్ చేశారు ప్రతి టాపిక్ కూడా. ఆ తర్వాత టాపిక్ అయిన వెంటనే మోడల్ ఆన్లైన్ టెస్ట్స్ అని చెప్పి ఇచ్చారు. మోడల్ బిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ సేమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ సేమ్ టాపిక్ అలాగే ఇచ్చారు మనకి. టాపిక్ అయిన వెంటనే మళ్ళీ మనకి బిట్స్ అనమాట, మోడల్ బిట్స్ అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ సేమ్ మ్యాప్స్ ద్వారాగా మనకి చాలా నీట్గా అర్థమయ్యే విధంగా ఇచ్చారు ఈ బుక్. నెక్స్ట్ ప్రతి టాపిక్ వెనుక కూడా మనకి బిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. టేబులర్ ఫామ్ అంటే టేబుల్స్ రూపంలో మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు, సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ బుక్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాస్ట్ కొంచెం 400 అలా పడింది మనకి. సో మార్కెట్లో ఏ బుక్స్ లేవు కాబట్టి ఇది బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. నేను అంతా ఒకసారి చెక్ చేసి మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. సో ఈ బుక్ అయితే బాగానే ఉంది. లేదు మాకు తెలుగు అకాడమీ బుక్ కావాలి అని అనుకున్నట్లయితే ఆ తెలుగు అకాడమీ బుక్ యొక్క రివ్యూ కూడా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ బుక్ చూడండి, టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పి బీఈడి అని ఇచ్చారు. పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. అంటే ఇదేంటి అంటే సిడిపి యొక్క బుక్ అనమాట, కాకపోతే బీఈడి యొక్క తెలుగు అకాడమీ బుక్. తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ కవర్ పేజ్ అలా ఉంది మనకి. నెక్స్ట్ ఇండెక్స్ పేజెస్ ఇలా ఉన్నాయి. స్టార్టింగ్ పేజెస్ అయితే ఇలా ఉన్నాయి మనకి. ఈ బుక్ అయితే చాలా తక్కువ కాస్ట్ పడింది నాకు. అరౌండ్ ఈ బుక్ అయితే మార్కెట్లో నాకు 80 రూపీస్ పడింది అనమాట. కాకపోతే దీంట్లో అన్ని టాపిక్స్ లేవు, కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2024 ఇప్పుడే ప్రింట్ అవ్వడం జరిగింది. నాకు 80 రూపీస్ పడింది అనమాట ఈ బుక్. 86 రూపీస్ అని చెప్పి బుక్ మీద మెన్షన్ చేశారు, జస్ట్ 80 రూపీస్ పడింది ఈ బుక్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండెక్స్ చూసుకున్నట్లయితే చూడండి, కాకపోతే మనకి దీంట్లో ఫాల్ట్ ఏంటి అంటే మనకి టెట్కి సంబంధించిన అన్ని టాపిక్స్ అయితే లేవు, కానీ మ్యాక్సిమం 80% టాపిక్స్ అయితే దీంట్లో ఉన్నాయి. కొన్ని టాపిక్స్ అయితే మిస్ అయ్యాయి. సో అన్నీ కవర్ అవ్వాలి అని అనుకుంటే అన్నీ కవర్ అవ్వాలి, ప్రాక్టీస్ బిట్స్ ఉండాలి అనుకుంటే అను పబ్లికేషన్స్ తీసుకోండి. లేదు మాకు టాపిక్ కవర్ అయితే చాలు, మేము వేరే వాటి నుండి కొన్ని సెర్చ్ చేసుకుంటాం, అమౌంట్ తక్కువగా ఉండాలి అనుకుంటే ఈ బుక్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది బుక్. థియరీస్ అవన్నీ కూడా ఈ బుక్లో చాలా బాగున్నాయి, కాకపోతే దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని టాపిక్స్ మాత్రం మిస్ అయ్యాయి, అవి మీరు చెక్ చేసుకుని అదర్ బుక్స్ రిఫర్ చేసుకుని చదువుకోవచ్చు. సో మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, బుక్ అయితే ఇలా ఉంది. ఇది మనకు వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అనమాట, అఫీషియల్గా ఉన్న తెలుగు అకాడమీ నుంచి ప్రింట్ అయిన బుక్.
మొత్తం ఫ్లో చార్ట్స్ ఇంకా డయాగ్రామ్స్ రూపంలో దీంట్లో కూడా చాలా నీట్గా ఇచ్చారు కంటెంట్ అనేది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రస్తుతం ఏ బుక్స్ లేవు కాబట్టి ఈ 2 బుక్స్ నాకు దొరికాయి అన్నమాట. సో ఈ 2 బుక్స్లో మీకు నా అభిప్రాయం అయితే చెప్పాను. సో దట్ మీకు ఎలాంటి బుక్ కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ బుక్ కూడా బాగానే ఉంది. సో 2 బాగున్నాయి. సో మీరు కాస్ట్ అండ్ ప్రాక్టీస్ ఇవన్నీ చూసుకుని ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పి థియరీస్ ఇచ్చారు. సో ఇలా ఫ్లో చార్ట్స్గా బాగున్నాయి బాక్సెస్ రూపంలో. ఈ బుక్ కూడా బాగుంది. నెక్స్ట్ వీడియోలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ ఒకటి నాకు దొరికిందండి. దాన్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ వీడియో కూడా రావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో అవి కూడా మీకు కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో అప్లోడ్ అవ్వగానే. సో ఈ 2 బుక్స్లో మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అంటే ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.